Hi friends, welcome to Vietnam lifestyle blog and subscribe. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ప్రెగ్నెంట్ కోసం నేనైతే ఆవిటికుడుం ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి. ఎందుకంటే డైలీ ప్రెగ్నెంట్ రైసే తినాలి అంటే తినడనమాట. ఇంక అందుకని చెప్పేసి ఆవిటికుడుం చేస్తున్నాను. ఆవిటికుడుం చేయడానికి నేనైతే మినపప్పు మార్నింగే నానబెట్టేసి ఈవినింగ్ ఇంకా 6కి అలాగా మళ్ళీ మిక్సీ వేసుకుందాం అని చెప్పేసి వాటిని ఒక 2 టైమ్స్ కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మినపప్పును వేసుకుంటున్నాను. మినపప్పు వేసుకొని దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యేలాగా. అలా అని కొంచెం బాగా లూజ్గా వేసుకోకూడదు, కొంచెం గట్టిగానే వేసుకోవాలన్నమాట పిండినైతే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మెత్తగా అయిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొంచెం పప్పు ఉంటే దాన్ని కూడా మళ్ళీ మిక్సీ వేసుకుంటున్నాను అనమాట. దాన్ని కూడా మళ్ళీ మెత్తగా అలాగే కొంచెం గట్టిగా మిక్సీ వేసుకొని మళ్ళీ ఆ బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఆవిటికుడుం చేయడానికి ఒక కుక్కర్లో వాటర్ తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకొని పెట్టుకున్నాను. దాని మీద ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాన్నేమో ఒక థ్రెడ్తో టైట్గా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత పిండినైతే నేను బాగా కలుపుకున్నాను అనమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లఫీగా అది పొంగుతుంది, బాగా మెత్తగా వస్తుంది ఆవిటికుడుం అనేది. ఇంకా తర్వాత పిండినైతే నేను ఏదైతే క్లాత్ తీసుకున్నానో దాని మీద ఆవిటికుడుం పిండి అయితే వేసుకుంటున్నాను. ఆవిటికుడుం అనేది మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు, మీడియంగా వేసుకుంటే బాగుంటుంది. అంటే నేను చేసింది ప్రెగ్నెంట్ కోసమే అయితే మరీ ఎక్కువ పిండి మందంగా అయితే వేయలేదు, కొంచెం పలచగానే వేసాను అనమాట. కొంచెం పిండి వరకే, వాడి ఒక్కడి వరకే వేసాను అనమాట పిండినైతే. తర్వాత ఆ క్లాత్ ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ అన్నిటినీ దాని మీదకి వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. 4 పక్కల క్లోజ్ చేసుకొని దాని మీద ఒక గిన్నె లాంటిది, లేదంటే ఏదన్నా ప్లేటు అలా ఉన్నా కానీ దాని మీద ఆవిరిపోకుండా వేసుకోవాలి. అలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దాన్ని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకొని దానికి కట్టిన థ్రెడ్ని వేపుకొని దాన్ని ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి ఫ్లిప్ చేసుకుంటే చిన్నగా పైన క్లాత్ని తీస్తూ ఉంటే అది వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా దాని మీద కారపొడి కూడా వేసుకోవచ్చు, కానీ ప్రెగ్నెంట్ అయితే కారపొడితో తినడు. అందుకని చెప్పేసి నెయ్యి ఒక్కటే వేసి ఇచ్చాను ప్రెగ్నెంట్కి. ఇదైతే పిల్లలకి చాలా మంచిది, చాలా బలం కూడా ఇది తింటే ఆవిటికుడుం. ప్రెగ్నెంట్కి అయితే తీసుకువెళ్ళి ఇచ్చాను ఆవిటికుడుం. ప్రెగ్నెంట్ తినమంటే ప్రెగ్నెంట్ అయితే పట్టుకొని చేయి కాలుతుందని చెప్పేసి తినన్నాడు. అందుకని చెప్పేసి మళ్ళీ నేను పెడుతున్నాను. తినేసి ప్రెగ్నెంట్ అయితే చాలా బాగుందని చెప్పాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.